అణగారిన కులాలలో పైకొచ్చి రాజకీయాల్లో పైకొచ్చి ఒక పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి కోసం మీరు ఇంత రాద్ధాంతం చేస్తూ ఉన్నారంటే నీతి ఎక్కడుందని అడుగుతా ఉన్నా. ఇకపోతే వరదలు వచ్చినాయి. వరదలు వస్తేనే అదే తంతు. బోట్లు కొట్టుకొచ్చినాయి అంట. బోట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయించారని ఒక కథ లేరే. నేను అడుగుతా ఉన్నా, ఎన్ని బోట్లు కొట్టుకొచ్చినాయి? 3 బోట్లే లెక్క చెబుతా ఉన్నారు, మిగిలిన 2 బోట్లు ఏమైనాయి? ఈ బోట్ల యజమాని శేషాద్రి అని ఆయన ఏ పార్టీ అని లోకేష్ బాబుని పాదయాత్రలో కలిచాడు? దాన్ని స్వయాననే మీ ఇరిగేషన్ మంత్రి చెప్తా ఉన్నాడు. అట్లాగే రామ్మోహన్ అనే అతను కోమటి జయరాంకి స్వయాన బంధు. అతనే పార్టీ? కోమటి జయరాం ఏ పార్టీ? లేకపోతే మీ ప్రభుత్వంలో మంత్రిగా చేశాడు ఇరిగేషన్ మంత్రి ఆలూరి చిన్న, ఆ మంత్రికి స్వయాన దగ్గర. అతనే పార్టీ అంటే దేవినేని ఉమా ఏ పార్టీ? దేవినేని ఉమాకి దగ్గర వాళ్ళు, కోమటి జయరాంకు దగ్గర వాళ్ళు, మరి లోకేష్ని కలిసిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలని మీరు బొల్లుతూ ఉంటే, మీరు దానిని ఆసరాగా తీసుకొని మా ఎమ్మెల్సీ ఎక్కడో ఉంటే, పాపం వరదలప్పుడు అతను లేడు, ఆయన్ని తీసుకొచ్చి పెట్టారు. తలసలే రఘురాం గారంట ఒక ప్లాన్, చక్కని ప్లాన్ గీశారు. మరలా దళితుడిని తీసుకొని పెట్టారు అక్కడ. వీళ్ళంతా నందిగాం సురేష్ అనుచరులంట. మీరు కేసులు పెట్టడానికి, మీరు కేసుల్లో ఇరికిస్తానికి, మనుషులను అభూత కల్పనలతో వారి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి మీ కుట్రలు ఎటుపోతాయి? దీనికి అకౌంటబిలిటీ అనేది ఎప్పుడైనా ఉండదా అని అడుగుతా ఉన్నా. ఇకపోతే మీ పరిపాలనలో ప్రజలు అల్లో లక్షణ అంటూ ఉన్నారు. ఉదాహరణకి పల్నాడు ప్రాంతం తీసుకుంటే, పల్నాడు ప్రాంతంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతూ ఉంది. రాజ్యాంగ వ్యవస్థలను నీరుగారుస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ కళ్ళు లేని కపోచలాగా ఉంది. ఉదాహరణకి పిడుగురాళ్ల ప్రాంతంలో సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి షేక్ మాబు, లేకపోతే గురజాల నియోజకవర్గంలో వెన్నా రాజశేఖర్ రెడ్డి, వీళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు. ఎప్పుడో పోస్టులు పెట్టారని తప్పకుండా వారి మీద చర్యలు తీసుకోవాలా మీ కర్కశ బుద్ధితో. మొన్న వాళ్ళ ఫాదర్ ఎవరో సిక్ అయితే చూస్తాకొస్తే ఆ ఇంట్లో పడేసి వాళ్ళని కొట్టడానికి ట్రై చేస్తే వాళ్ళు తలుపేసుకొని అక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడికి ఫోన్ చేసి పోలీసులకు చెబితే ఏం చెయ్యాలి? పోలీసులు ప్రజలను రక్షించాలా? వాళ్ళే భక్షిస్తూ ఉంటే ఇంకా పరిపాలన ఎటు వెళ్తా ఉందని అడుగుతా ఉన్నా. నిన్నగాక మొన్నేమో స్వయాన పెదకూరపాడు శాసనసభ్యుడి మీద బహిరంగ దాడి, ఈరోజేమో వీళ్ళని పోలీసులు చెబితే వచ్చి పోలీసులు రక్షించాల్సిన వాళ్ళు వాళ్ళే తీసుకొని వెళ్ళి ఈ యొక్క మాబు మీద, రాజశేఖర రెడ్డి పేరు మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టడానికి ట్రై చేస్తా ఉన్నారంటే మా చట్టాలు ఎంత తేలికైపోయినాయి చంద్రబాబు గారు, మీ చుట్టాలుగా వాడుకుంటున్నారు.